డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2026 వాళ్ళకి ఇప్పుడు ఇక మనకు అందరికీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా ఉంటారు, నాకు ఎంత స్కోర్ వచ్చింది, మరి ఎన్ఐటి వస్తుందో. ఆల్రెడీ కూడా ఐఐసి బెంగళూరు అయిపోయింది, ఇంకా ఐఐటీస్ ఉన్నాయి, కొంతమంది ఐఐటీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్గా మరి కార్యక్రమం ఏంటంటే మనకి స్కోర్ కార్డ్ స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుంది. మరి గేట్ స్కోర్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. నా స్కోర్ కార్డ్ ఇప్పటికీ ఉంది, హార్డ్ కాపీ, నేను ప్రింట్అవుట్ అప్పుడు ఏంటంటే వాళ్ళు మెయిల్ చేశారు, పోస్ట్లో పంపించడం జరిగింది. అది నాకు కూడా ఐఎమ్ హోల్డింగ్ స్టిల్ దట్ స్కోర్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. స్కోర్ కార్డ్ రాగానే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు డౌన్లోడ్ ద స్కోర్ కార్డ్. డౌన్లోడ్ చేసుకుని మీరు కలర్ ప్రింట్అవుట్ రెండు మూడు కలర్ ప్రింట్అవుట్లు తీసుకుని పెట్టుకోండి. రేపు పొద్దున ఎప్పుడైనా కావాల్సినప్పుడు మనం ఫిజికల్, ఇప్పుడు అంతా ఏంటంటే సాఫ్ట్ కాపీలు అనుకోండి, మనకి గుర్తుగా ఉంటుంది నా స్కోర్ కార్డ్ అని. ఫిజికల్గా చూసుకుంటే చాలామందికి అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఫిజికల్గా కావాల్సిన వాళ్ళు కలర్ ప్రింట్అవుట్ నీట్గా తీసుకుని మీ యొక్క సర్టిఫికెట్స్లో, బీటెక్ సర్టిఫికెట్స్లో పెట్టుకోండి. నాది కూడా ఇప్పుడు బీటెక్ సర్టిఫికెట్స్తో పాటు ఈ ఫైల్లో పెట్టుకుంటే చాలా మంచిదమ్మా. ఇప్పుడు స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. మరి ఇక్కడ ఆల్రెడీ స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందని వీళ్ళు గేట్ స్కోర్ కార్డ్ ఈ షెడ్యూల్ టు బి రిలీజ్డ్ ఆన్ 27th, అంటే మనకి ఈరోజు 26 కదా, రేపే స్కోర్ కార్డ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వెబ్సైటు మనం ఈ పోర్టల్లోకి వెళితే మీరు ఫ్రీ డౌన్లోడ్ మీకు మే 31 వరకు ఫ్రీ డౌన్లోడ్, తర్వాత పేమెంట్ కట్టాలి. అనవసరంగా వాళ్ళకి పేమెంట్ ముందు మీరు సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క మొబైల్లో, ఈమెయిల్ ఐడిలో పెట్టుకోండి, హ్యాపీగా పెట్టుకోండి. ఒక కలర్ ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. కలర్ ప్రింట్అవుట్ తీసుకుంటే ఏంటంటే స్టూడెంట్స్కి అది మీ యొక్క బీటెక్ మార్క్స్ లిస్టుల ప్రకారం పెట్టుకోండి. ఆ ఫైల్లో పెట్టుకుంటే ఏంటంటే యూ కెన్ హోల్డ్ ఆల్ యువర్ థింగ్స్. మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా 10th, ఇంటర్మీడియట్, బీటెక్ సర్టిఫికెట్స్, గేట్ స్కోర్ కార్డు రేపొద్దున మీ పిల్లలకు కూడా చూపించవచ్చు, ఇది నా గేట్ స్కోర్ కార్డ్ అని. తర్వాత ఇప్పుడు మా పిల్లలకు కూడా నేను చూపిస్తూ ఉంటా ఎలాంటి గేట్ స్కోర్ కార్డ్. అలాగా మీకు రేపొద్దున ఒక 20 years తర్వాత మీ యొక్క పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మంచి స్కోర్ కార్డు వచ్చిన వాళ్ళకి మా ఫాదర్ మదర్ ఎలాంటి స్కోర్ కార్డు వచ్చింది అని చూపించుకోవడానికి వీలుగా ఉంది. ప్రింట్అవుట్ కూడా మామూలుగా అయితే ప్రింట్అవుట్ అవసరం, నో నీడ్ టు టేక్ ఎనీ ప్రింట్అవుట్. ఇది స్టూడెంట్స్ మరి గేట్ 22 ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. మరి గేట్ స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసి మీ అందరికీ మరి ఒకసారి బ్రీఫ్ చేస్తారు, కొంతమందికి తెలుసు అనుకో, నో ప్రాబ్లం. ఎన్రోల్మెంట్ ఐడి, మీరు ఒకసారి ఎన్రోల్మెంట్ ఐడి, పాస్వర్డు, తర్వాత ఎవాల్యుయేట్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ లాగ్, ఇది మనకి పాస్వర్డ్ ఈ విధంగా ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఆ స్కోర్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. హ్యాపీగా మీరు పెట్టుకునవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకునే అవకాశం. 2025 స్కోర్ కార్డ్ ఈ విధంగా ఉంటుంది. హ్యాపీగా మీరు కలర్ ప్రింట్అవుట్ తీసుకుంటే అది నీట్గా ఉంటుంది. స్కోర్ కార్డు, మీ యొక్క నేము, క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ద పేరెంట్, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్. దీనిలో మీరు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే క్లారిటీగా చూసుకోండి ఒకసారి, ఏ పేపర్ రాసేవారు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎంత స్కోర్ వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని మార్క్స్ వస్తాయి, మరి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మొత్తము నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ ఫర్ ద టెస్ట్ పేపరు, క్వాలిఫైయింగ్ మార్క్స్ 29 ఈ విధంగా గేట్ స్కోర్. మీ యొక్క ఫోటో కూడా ఉంటుంది, మీకు సిగ్నేచరు, నార్మలైజ్డ్ మార్క్స్. ఈ విధంగా సిఎస్సి వాళ్ళకి నార్మలైజ్డ్ ఉంటాయేమో, మిగతా వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి నార్మలైజ్డ్, మిగతా వాళ్ళకి స్టేట్ మార్కులు ఈసీ కానీ త్రిబుల్ కానీ స్టేట్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి స్కోర్ కార్డు, రేపే డౌన్లోడ్. ప్రతి ఒక్కరు కూడా కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి, మీరు మీ దగ్గర పెట్టుకోండి. హ్యాపీ. మరి ఎప్పుడన్నా చూసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకోవచ్చు స్కోర్ కార్డు, మా అబ్బాయికి ఎంత వచ్చింది, మా అమ్మాయికి ఎంత వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా. ఇదేమో మన మెంటర్షిప్ ఆల్రెడీ కూడా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి మన మెంటర్షిప్లు ఏదైతే వాళ్ళకి సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి నేను మినిట్ టు మినిట్ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఈవెంట్ను కూడా మన స్టూడెంట్స్ మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఏది మిస్ అవ్వడానికి వీలు లేదు. మరి ఎన్ఐటీకి కట్ ఆఫ్స్ కానీ, ఐఐటి కానీ, త్రిబుల్ ఐటీ కట్ ఆఫ్ ఆల్రెడీ కూడా స్టూడెంట్స్కి సిసిఎంటీ షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ మన స్టూడెంట్స్కి. మరి మన మెంటర్షిప్లో చేరిన స్టూడెంట్స్కి తర్వాత ఐఐటి షెడ్యూల్ మొత్తం పీడిఎఫ్ ఫైల్ అయితే ఆ లింక్లో షేర్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ నంబర్ నేను యాడ్ చేసుకుని ఇమ్మీడియట్గా ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను స్టూడెంట్స్. ఇలాంటి అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మెంటర్షిప్ జారండి. మరి
మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వటం వల్ల ఉపయోగం ఏంటంటే ఇంత చిన్న మిస్టేక్ కూడా చేయరమ్మా. ఇప్పుడు మెంటర్షిప్ సార్ దగ్గర మెంటర్షిప్ చేరకపోతామని మీరు ఏదో కాలేజీలో చేరిపోతారు. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇలా తప్పులు చేసి చివరికి క్లైమాక్స్లో నా దగ్గరికి వచ్చారు. క్లైమాక్స్లో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం సంబంధం, చేతులు కాలిపోయినాయి. అప్పటికి వాళ్ళ చేతులు, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొంతమంది చేతులు కాల్చుకున్నారు. తర్వాత నా దగ్గరికి వచ్చి సార్ ఇది పరిస్థితి ఇది అంటే నేనేం చేయలేను, ఆల్రెడీ కూడా మీకు సీట్స్ వచ్చినాయి, మరి అక్కడ జాయిన్ అయిపోయింది, ఇక్కడ జేఈలో మరి అలా జేఈ కానీ గేట్ కానీ లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకోకుండా లాస్ట్ ఫైనల్గా వచ్చారు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు అంటే మిమ్మల్ని భయపడతాం కాదు, ఇది మన లైఫ్లో ఒక చిన్న మిస్టేక్ చేసిన మీ లైఫ్ చాలా గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గేట్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోకుండా ఎక్కడో ఏదో కాలేజీలో చేరారు, అక్కడ సరిగా ప్లేస్మెంట్ రాలేదు. ఒక స్టూడెంట్ నాకు సార్ నేను మెంటర్షిప్ తీసుకోలేదు, మరి అలహాబాద్లో అప్పుడు జేఈ అలహాబాద్లో మరి ఐఐటి జేఈ అడ్వాన్స్ జేఈ ద్వారా అలహాబాద్లో రాస్తే మాకు ప్లేస్మెంట్ వచ్చేది, గైడెన్స్ సరిగా లేక నేను ఐఐటి ధారవాడలో చేరాను, ఐఐటి ధారవాడలో ప్లేస్మెంట్స్ లేవు సార్, మెంటర్షిప్ అలా చాలా స్టోరీస్ మరి కథనాలు అయితే ఉన్నాయి. మెంటర్షిప్ తీసుకుంటే మీకే మంచిది. దట్ ఈజ్ నాట్, ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, మీరు మిస్టేక్ చేసుకున్నారు, నేనేమి నష్టపోను కదా, మీరే నష్టపోయేది. ప్రతి ఒక్క స్టూడెంట్ పేరంటే రియలైజేషన్ అయ్యే ప్రయోజనం లేదు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ని చూశాను నేను తప్పు చేశాను అన్న తర్వాత కూడా ఇంకా అది కరెక్ట్ చేయలేరు. ఆల్రెడీ తప్పు జరిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. అలా తప్పు జరగకుండా ఉండాలంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. సరే తప్పు జరిగినా పర్లేదు సార్ అంటే మీ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ యాజ్ యూ లైక్, నో ప్రాబ్లం. తప్పు జరిగినా మేము దానికి బాధ్యులుగా వహిస్తామంటే మీరు మెంటర్షిప్ అవసరం లేదు, మీరే పెట్టుకోండి. మరి ఏ తప్పు జరగకుండా క్లియర్గా మీ ర్యాంకుకి వచ్చిన దానికి మరి మంచి ఐఐటీలు కానీ ఐఐసి బెంగళూరు అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఐఐటీస్ అయితే 1 month ఉందమ్మా. 1 month మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ దాకా కూడా కౌన్సిలింగ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు మీకు దీనికి అన్ని వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఐఐటీస్, ఎన్ఐటి, సిఎఫ్టీ. త్వరలో మనకి సిసిఎంటీ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సిసిఎంటీలో ఎప్పుడు ఫీజు పే చేయాలి, ఎప్పుడు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, ఎప్పుడు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయాలి, ఎస్ఏఎఫ్, పిఏఎఫ్, ఇవన్నీ తెలియదు మీకు. మెంటర్షిప్ చేరిన స్టూడెంట్స్కి మాత్రమే ఇవి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ నంబర్ నా గ్రూపులో యాడ్ చేసుకుని మినిట్ టు మినిట్ డైలీ 2 అప్డేట్స్ కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఇమ్మీడియట్గా. ఇది స్టూడెంట్స్, మరి ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగోదు. ఆల్ ది బెస్ట్. మనకి రేపే స్కోర్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. థ్యాంక్ యూ.